హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీనాషెడ్ని. ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే రైతు సోదరులారా, నేను ఒకసారి మీరు తారీఖు చెబుతాను చూడండి. ఈరోజు వచ్చేసి 31వ తారీఖు జనవరి నెల 2025 శుక్రవారం. మన ఈ వీడియో చూస్తున్న రైతు సోదరులందరూ కొంతమంది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. తారీఖు అనేసి నేను చెప్పే తారీఖు పూర్తిగా కనుక నేను ఈ రేట్ ఉంది కదా, ఈరోజు ఈ రేట్ ఉంది కదా అనేసి చిన్న కన్ఫ్యూజ్ అవుతున్నారు. దానికోసం మరలా నేను మరొకసారి తారీఖు చెప్పడం జరుగుతుంది. ఒకసారి కొద్దిగా నిదానంగా గమనించండి. 31వ తారీఖు జనవరి నెల 2025 శుక్రవారం అండి. ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే గతంలో కనుక గత వారం రోజులు కనుక చూసుకుంటే ఈరోజు మిర్చి అయితే బాగా రేటు తగ్గిందండి. రేటు తగ్గడానికి కారణం ఏంది అంటే రైతు సోదరులారా, నేను మన ప్రతి వీడియోలో అయితే ఈ మాట చెప్పడం జరుగుతుంది. మీరు ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. మీరు పూర్తిగా చూస్తేనే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. మీరు కనుక స్కిప్ చేశారంటే నేను చెప్పిన విషయాలు దాటవేస్తారు, కాబట్టి మీకు అర్థం కాదు. కాబట్టి వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు మాతో ఏదైనా చెప్పాలనుకుంటే ఒక కామెంట్ చేయండి. మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వీడియో అయితే చూస్తున్నారు కాదండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కాబట్టి చూసిన ప్రతి ఒక్కరూ మన వీడియోని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన మార్కెట్లోకి వెళ్దామా ఇప్పుడు? సరే, మనం మార్కెట్లో కనుక వెళ్తే బాగా రైతు సోదరులు ఎక్కువ మెతకలు తీసుకొస్తున్నారండి. మెతకలు డ్రై లేకుండా, గ్రేడింగ్ లేకుండా మెతకలు ముద్దలు తీసుకొస్తున్నారండి. దాని కారణంగా రేట్లు అయితే ఎక్కువ పట్టలేదు. మీరు కనుక మంచి క్వాలిటీ కనుక తీసుకొచ్చుకుంటే మంచి రేట్లు పడే అవకాశం ఉంది. ఎందుకంటే అసలే మార్కెట్ మందం ఉంది. ఆ మందంలో మీరు ఇంకా మెతకలు తీసుకొచ్చుకుంటే ఇంకా మార్కెట్ మందంగా ఇంకా తక్కువ పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు మంచి కాయలు తెచ్చుకొచ్చుకోండి యార్డ్కి. మనం కనుక ఈరోజు మార్కెట్లో కనుక వెళ్తే ఫస్ట్ మనం తేజాలు కనుక చూసుకుంటే మనం మీడియాల కానించి మీడియం బెస్ట్ వరకు ఉంటుంది. తర్వాత డీలక్స్ కూడా ఉంటుంది. ఫస్ట్ మనం మీడియా నుంచి మొదలుపెట్టి తర్వాత డీలక్స్ వరకు వెళ్దామండి. నేను చెప్పే రేట్లు కొద్దిగా జాగ్రత్తగానండి. మీరు మటుకు వీడియోని అక్కడ స్కిప్ చేయొద్దు. మనం మీడియాలు కనుక చూసుకుంటే తేజాలు 10,000 నుంచి 10,500 మీడియాలు పడుతున్నాయండి. మీడియం బెస్ట్లు 11,000 నుంచి 12,000. బెస్ట్లు అయితే 12,500 నుంచి 13,000. సూపర్ బెస్ట్ కనుక అయితే 13,400, 13,500. ఇంకా డీలక్స్ క్వాలిటీ కనుక్కుంటే 13,700, 13,800. సుపీరియర్ క్వాలిటీ కనుక్కుంటే 14,000 పడుతుందండి. అది మా తేజాలు అయితే అది. అలాగే తేజాల్లోనే ఇంకొక తేజ వచ్చిందండి, టెస్లా 111 అనేసి. ఈ మధ్య ఇదైతే పేరు బాగా వినబడుతుంది. ఈ టెస్లా 111కి మంచి తేజ అనేసి పేరు కూడా నిక్ నేమ్ అనేది పడిందండి. ఈ మిరపదాట్లు కూడా చాలా బాగున్నాయి. మన ప్రతి వీడియోలో అయితే ఈ మాట చెప్పడం జరుగుతుంది. ఈ టెస్లా 111 వచ్చేసి రేట్ వచ్చేసి మీడియాలు 10,200 నుంచి 10,500. మీడియం బెస్ట్లు 11,200 నుంచి 12,200. బెస్ట్లు 12,500 నుంచి 13,000. సూపర్ బెస్ట్లు అయితే 13,500. డీలక్స్లో కనుకైతే 13,700 నుంచి 14,000, 14,100 అయితే పట్టడం జరుగుతుందండి. అంటే క్వాలిటీ కనుక్కుంటే రేటు పడుతుందండి. ఈ డీలక్స్కి మీడియాలకి తేడా ఏంటంటే అండి, డీలక్స్ అంటే కాయ పొడవు ఉంటుంది, రంగు ఉంటుంది, తొడెంకట్టు బాగుంటుంది, గ్రేడింగ్ బాగుంటుంది. అవి డీలక్స్ క్వాలిటీలోకి పోతాయండి. ఇది మీడియాలు కనుక చూసుకుంటే మీడియాలో మెతకలు వస్తాయండి. మెతకలు, చల్లదనాలు, గ్రేడింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల మీడియాలు మీడియం బెస్ట్లు పడుతున్నాయి. కాబట్టి మీరు యార్డ్కి మీ కాయలు తెచ్చుకునేటప్పుడు రైతు సోదరులారా, నాణ్యమైన కాయలు కనుక తెచ్చుకుంటే మీకు డీలక్స్ రేట్ పడే అవకాశం ఉంటుంది. మీరు కనుక నాణ్యమైన కాయలు కనుక తెచ్చుకోకపోతే మీడియాలు మీడియం బెస్ట్లోనే ఆగిపోతారండి. అది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మన తర్వాత కర్నూలు డీల్ కనుక చూసుకుంటే 9,000 కాంచి 11,500 వరకు అయితే మార్కెట్ నడుస్తుందండి. 9,000 నుంచి 9,800 మీడియం బెస్ట్లు, 10,000 నుంచి 10,500 9,000 నుంచి 9,800 మీడియాలు, 10,000 నుంచి 10,500 మీడియం బెస్ట్లు, 10,600 నుంచి 11,000 వరకు అయితే బెస్ట్లు, 11,800 అలా అయితే ఇది డీలక్స్ పడుతుందండి. 12,000 సుపీరియర్ క్వాలిటీ యాడ్ ఉంటే పడుతుందండి. ఇంకొక విషయం రైతు సోదరులారా, నేను చెప్పే రేట్లు మీరు నిక్కచ్చిగా గిరగీసుకోవద్దండి. ఎందుకంటే నేను చెప్పే రేట్లు మార్కెట్కి యార్డ్లో జరిగే రేట్లు చెబుతుంటాను. యార్డ్లో జరిగే రేట్లకి మచ్చుకాడి పోయినప్పుడు రేట్లకి ఒక 200 తేడా ఉంటుంది. ఎందుకంటే మచ్చుకాడ ఉన్న క్వాలిటీ, యార్డ్కి వచ్చిన క్వాలిటీకి మచ్చుకొచ్చే క్వాలిటీకి తేడా ఉన్నది. మార్కెట్ మందం అనేసి వ్యాపారస్తులు అయితే 100 నుంచి 200 అయితే తక్కువ అడగడం సహజం. ఈ మాటని మన ప్రతి వీడియోలో చెబుతున్నాను. మీకు కూడా ఆల్మోస్ట్ అర్థమయ్యే ఉంటుంది నేను చెప్పేది నిజమో అని. కాబట్టి మీరు దాన్ని బట్టి ఆలోచన చేయండి. తర్వాత మనం 5531 కనుక చూసుకుంటే 8,000 కాంచి 12,000 వరకు నడుస్తుందండి మార్కెట్. 5531 సింజంటా బ్యాడీ 8,000 నుంచి 8,800 అట్లా ఏమో మీడియాలు నడుస్తున్నాయి.
9,000 కాంచి 9,800 మీడియం బెస్ట్లు, మరి 10,000 నుంచి 10,500 అయితే బెస్ట్లు, 10,600 నుంచి 11,000 వరకు అయితే సూపర్ బెస్ట్లు, ఇంకా 12,000 బెస్ట్ డీలక్స్ క్వాలిటీ అయినా ఇంకా సూపర్ డీలక్స్ ఇంకా 12,000 అండి. 12,000 మించి అయితే 3 రేట్ పెట్టట్లేదు వ్యాపారస్తులు. ఎందుకంటే కాయలు ఎక్కువగా ఉన్నాయి, ఏసీలలో నమ్మకాలకు వస్తున్నాయి కాబట్టి ఆ కాయలు కాకపోతే ఇంకో కాయలు కొనుక్కుందాము. ఎందుకంటే 4531లో క్రాసింగ్ క్వాలిటీలు కూడా వచ్చినాయి కాబట్టి సరే 200-300 ఎక్కువ తక్కువ అనేసి క్రాసింగ్ క్వాలిటీలు కూడా కొంటున్నారండి. ఏదైనా ఒరిజినల్ 4531కి పడే రేటు వేరు, క్రాసింగ్ క్వాలిటీలు ఉంటాయండి. క్రాసింగ్ క్వాలిటీలు కూడా కొద్దిగా రేటు తక్కువ జరుగుతున్నాయి కాబట్టి 4531 అనేది కొద్దిగా రేట్ అనేది ప్రస్తుతానికి జరుగుతుందండి. తర్వాత 2043 కనుక చూసుకుంటే ఇంచుమించుగా 4531 ఏ రేట్ పడుతుందో 2043 కూడా అదే రేట్ పడుతుంది. మనం కనుక గతంలో కనుక చూసుకుంటే 4531 అయినా 2043 అయినా టాప్ రేట్ పలికాయండి. అయితే గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు అయితే అంత స్పీడ్గా అయితే మార్కెట్ లేదండి. ఎందుకంటే ఈ 4531 2043 మనకెళ్ళే కాదండి, మిగతా కాడ కూడా ఎక్కువ పంటలు పండిస్తున్నారు, దిగుబడులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మార్కెట్ అయితే తగ్గడం జరిగింది. మీరు ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. తర్వాత మనం నెంబర్ 5 కనుక చూసుకుంటే 13,000 నుంచి 9,000 వరకు మార్కెట్, 9,000 మీడియాలు, 13,500 వరకు డీలక్స్లు. మనం కనుక చూసుకుంటే నెంబర్ 5 9,000 నుంచి 9,800 మీడియాలు, 10,000 కాంచి 10,800 వరకు మీడియం బెస్ట్లు, తర్వాత 11,300 నుంచి 12,300 వరకు అయితే బెస్ట్లు పడుతున్నాయి, 13,000 డీలక్స్లు. సుపీరియర్ క్వాలిటీ కనుక్కుంటే 13,500 14,000 వేయడానికి అయితే అవకాశం ఉందండి. మీరు అదొక్క విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆర్మర్ కనుక చూసుకుంటే 8,000 నుంచి 11,000 అయితే మార్కెట్ నడుస్తుంది. 8,000 నుంచి 9,000 వరకు మీడియాలు, 9,500 మీడియం బెస్ట్లు, 10,000 బెస్ట్లు, సూపర్ బెస్ట్లు అయితే 10,500 10,600, డీలక్స్ కనుక అయితే 11,000 అండి. సుపీరియర్ క్వాలిటీ అయితే ఎక్కడ కానట్లేదు, ఏమన్నా ఉంటే పెట్టే అవకాశం ఉంది 100-200 అయితే రావట్లేదు, ఇంకా క్వాలిటీలు అయితే రావట్లేదు. క్వాలిటీలు వచ్చే టైం ఇంకా ఉందండి. ఇప్పుడు వచ్చే కాయల వరకు ఎక్కువ మెతకలు చల్లదనాలు ఇవే వస్తున్నాయి కాబట్టి ఎక్కువ మీడియం బెస్ట్ ఇవే జరుగుతున్నాయి. సుపీరియర్ క్వాలిటీ ఏడన్నా ఒక డేస్ అవుతున్నాయి, ముందు వచ్చే అవకాశం ఉందండి. ముందు ఇంకా కాయలు పెరుగుతాయి కాబట్టి రేటు తగ్గే అవకాశం కూడా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత క్లాసిక్ కనుక చూసుకుంటే క్లాసిక్ అయితే పెద్ద ఎక్కడా కానలేదండి, ఏడైనా కానిచ్చినా కానీ బెస్ట్ అడుగుతున్నారు. బెస్ట్లు మటుకు 9,000 నుంచి 9,500 వేస్తున్నారండి. మీడియం బెస్ట్లు పెద్దగా అడగట్లేదు, డీలక్స్ కాయలు కూడా లేవండి. ఎక్కువ బెస్ట్లు వచ్చినాయి, అవి కూడా 9,000 9,500 అయితే వేస్తున్నారండి. తర్వాత మనం షార్క్ వన్ కనుక రేటు చూసుకుంటే 8,000 నుంచి 12,500 వరకు అయితే నడుస్తుంది. 8,000 మీడియాలు, 12,500 డీలక్స్లు. మనం కనుక ఇంకా రేటు కనుక చూసుకుంటే 8,300 నుంచి 9,300 మీడియాలు పడుతున్నాయి. 10,000 నుంచి 10,800 వరకు మీడియం బెస్ట్లు, 11 నుంచి 11,500 బెస్ట్లు, 11,600 నుంచి 12,000 సూపర్ బెస్ట్లు, 12,500 అయితే డీలక్స్. సుపీరియర్ క్వాలిటీ అయితే ఎక్కడ రాలేదు, ఏమన్నా వస్తే 100-200 పెట్టొచ్చేమో చెప్పలేము. ఒకవేళ 100-200 పెట్టినా మచ్చు పోయేసరికి మటుకు తగ్గే అవకాశం ఉంది. ఈ విషయం మటుకు మనం ప్రతిసారి చెబుతున్నాం. మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు మాతో ఏదైనా చెప్పమంటే కామెంట్ చేయండి. రైతు సోదరులారా, మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా 5,000 మంది 6,000 మంది చూస్తున్నారు. కానీ ఈ చూసే వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం మిర్చి రేట్లే కాదు, మనం మిరపదాట్లు కూడా పెట్టడం జరుగుతుంది. మిరపదాట్లతో పాటు మాగాణి రేట్లు, అట్లాగే కందుల రేట్లు, అన్ని రకాల వీడియోలు అయితే మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. మీరు మిర్చి రేట్లే అనుకోవద్దు, అన్ని రకాల వీడియోస్ మనం పెట్టడం జరుగుతుంది. మీరు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అన్ని వీడియోలు చూడొచ్చు మీరు. తర్వాత మనం కనుక చూసుకుంటే 341 14,000 నుంచి 9,000 వరకు, అంటే 9,000 మీడియాలు, 14,000 డీలక్స్. మనం మార్కెట్ కనుక చూసుకుంటే మీడియాలు 9,000 నుంచి 10,000 మీడియాలు పడుతున్నాయి. 10,200 నుంచి 12,000 వరకు మీడియం బెస్ట్లు, 12,100 నుంచి 12,200 నుంచి 13,000 13,200 వరకు బెస్ట్లు పడుతున్నాయి. 13,500 సూపర్ బెస్ట్లు, డీలక్స్ కనుకైతే 14,000. సుపీరియర్ క్వాలిటీ కనుక ఉంటే 14,500 అయితే వేస్తారు. ఎందుకంటే కొద్దిగా అక్కడక్కడ 341 సుపీరియర్ క్వాలిటీ రావట్లేదు, ఏడైనా వస్తే మటుకు 14,500 అయితే అవకాశం ఉంది. తర్వాత మనం 355 కనుక చూసుకుంటే మార్కెట్ 8,500 మీడియాలు, డీలక్స్ వచ్చేసి 11,500. మనం అది మటుకు చూసుకోవాలి. ఇప్పుడు మన రేట్లు కనుక చూసుకుంటే 8,500 నుంచి 9,200 వరకు మీడియాలు, 9,300 నుంచి 9,900 10,000 వరకు మీడియం బెస్ట్లు, 10,000 నుంచి 10,800 వరకు బెస్ట్లు,
తర్వాత 11 నుంచి 11,300 వరకు సూపర్ బెస్ట్లు. డీలక్స్గా అనుకుంటే 11,500. 12,000 వేసే క్వాలిటీలు అయితే రావట్లేదండి. ఏదైనా డిమాండ్ కనుక వస్తే రేట్ వేసే అవకాశం ఉంది, డిమాండ్ అయితే లేదండి. ఎందుకంటే చైనా వాళ్ళకి విపరీతంగా పంట పండుతుంది, అలాగే బంగ్లాదేశ్ వాళ్ళకి కూడా పంట పండుతుంది. ఇంకేమన్నా ఉంటే శ్రీలంక వాళ్ళు కొద్దిగా ఆర్డర్లు ఏమన్నా అడుగుతున్నారు, శ్రీలంక వాళ్ళు ఒకటి, పాకిస్తాన్ వాళ్ళు ఒకటి, ఇలా. ఎందుకంటే మిర్చి మన కాడే కాదండి, ఇతర దేశాల్లో కూడా బాగా పండింది, అందుకనే మన కాడ రేటు తగ్గింది. ఇతర దేశాల్లో కనుక పండకపోతే మన కాంచి ఎక్స్పోర్ట్ పోయేది, రేట్లు పెరిగే అవకాశం ఉంది. తర్వాత మనం 273 కనుక చూసుకుంటే పెద్దగా కాయలు కనిపించలేదండి ఎక్కడ. ఏదైనా మనం మార్కెట్ కనుక చూసుకుంటే డీలక్స్ కనుక సుపీరియర్ క్వాలిటీ కనుకుంటే 12,000 వేసే అవకాశం ఉందండి. డీలక్స్లో కనుకైతే 11,000 నుంచి 11,500 డీలక్స్లు, సుపీరియర్ క్వాలిటీ 12,000 అయితే వేసే అవకాశం ఉంది 273. మరి బంగారం కనుక చూసుకుంటే 9,000 నుంచి 12,000 వరకు మార్కెట్ అండి. 9,000 మీడియాలు, 12,000 అయితే డీలక్స్లు. 9,000 నుంచి 9,800, 9,900, 9,700 వరకు అయితే మీడియాలు. మీడియం బెస్ట్ కనుకైతే 10,000 నుంచి 10,200 అట్లా ఉంటుంది, 10,300. బెస్ట్లు కనుకైతే 10,600 నుంచి 11,000 బెస్ట్లు. సూపర్ బెస్ట్ అయితే 11,800. డీలక్స్ కనుకైతే 12,000 కాంచి ఇంకా ఒక 100 అటు అయితే పడే అవకాశం ఉంది. మనం బంగారం మార్కెట్ కనుక చూసుకుంటే 9,000 నుంచి 12,000 వరకు బంగారం మార్కెట్ ఉందండి. 9,000 నుంచి 9,600 మీడియాలు. 9,800 నుంచి 10,000, 10,200 వరకు మీడియం బెస్ట్లు. 10,500 నుంచి 11,000 వరకు బెస్ట్లు. 11,100 నుంచి 11,500 వరకు సూపర్ బెస్ట్. 11,600 నుంచి 12,000 వరకు అయితే డీలక్స్ అండి. 108 అయితే బెస్ట్లు 10,500, డీలక్స్లు అయితే 11,000. తర్వాత మనం రోమీ 26 కనుక చూసుకుంటే మార్కెట్ అయితే 8,200 నుంచి 9,300 వరకు మీడియాలు. 9,500 నుంచి 10,000, 10,200 వరకు అయితే మీడియం బెస్ట్లు. 10,500 నుంచి 11,300, 11,200 వరకు అయితే బెస్ట్లు. ఇంకా తర్వాత మనం కనుక చూసుకుంటే 11,600 నుంచి 12,000 వరకు అయితే డీలక్స్లు పడుతున్నాయండి. ఒక 100 అటు ఇటుకి అయితే పడుతుంటాయి మార్కెట్ రేట్. ఎందుకంటే మార్కెట్ మందం అయినప్పుడు వ్యాపారస్తులు చెప్పినట్టు రైతులు వినాల్సిందండి. ఎందుకంటే మార్కెట్ లేదు, కాయలు ఎక్కువ వస్తున్నాయి. అది ఒక్క చిన్న విషయం అండి రైతు సోదరులారా, మీరు మీ కాయలు కనుక సరైన నాణ్యతోటి యార్డుకి కనుక తీసుకొచ్చుకోకపోతే వ్యాపారస్తులు అడిగే రేట్లకి మీ కళ్ళు బేర్లు గమ్ముతాయి, మీ ముక్కు మీ చెవులు రెండు పిండి చేస్తుంటారు. కాబట్టి మీరు డీలక్స్లు తెచ్చుకునే ఏర్పాటు చేయండి, మెత్తకలు చల్లదనాలు తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ కాయలు కర్నూలు, నంద్యాల, ఎమ్మిగనూరు, ఆదోని, ఈ గద్వాల్ జిల్లా ఇటు నుంచి ఎక్కువ కాయలు వస్తున్నాయండి. వీళ్ళు మెతకలు తెచ్చుకుంటున్నారు, ఈ జిల్లాల వాళ్ళు ఎక్కువ మెతకలు తెచ్చుకుంటున్నారు. కాబట్టి మీరు మెతకలు తెచ్చుకోవద్దండి, మంచి కాయలు తెచ్చుకోండి. మంచి కాయలు కనుక తెచ్చుకుంటే మంచి రేటు పడిద్ది. లేకపోతే మీకు అవకాశం ఉంటే మీ కళ్ళాల్లోనే అమ్ముకోండి. సాధ్యమైనంత వరకు కళ్ళంలో ఒక 100 రూపాయలు ఎక్కువ తక్కువ కళ్ళంలో అమ్ముకోండి. ఎందుకంటే కళ్ళంలో అమ్ముకున్న దానికి యార్డుకి అమ్ముకున్న దానికి 1,000 రూపాయల నుంచి 1,200 రూపాయల రేటు తేడా ఉంటుంది. అదొక్కటి వరకు మీరు గుర్తుంచుకోండి. ఈ మాట నేను మన ప్రతి వీడియోలో చెబుతున్నాను మీకు. తర్వాత మనం 334 సూపర్ 10 ఈ రకాలుగా ఉన్నాయి. ఈ కనుక చూసుకుంటే 14,000 నుంచి 10,000 వరకు మార్కెట్. అంటే మీడియాలు 10,000, డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ 14,000 వరకు. మీడియాలు కనుక చూసుకుంటే 10,000 నుంచి 10,800 మీడియాలు. మీడియం బెస్ట్లు 11,000 నుంచి 12,000 మధ్యలోనే, ఇంకా 11,000 నుంచి 11,800 అట్లానే. బెస్ట్ కనుక చూసుకుంటే 12,000 నుంచి 12,500, 12,600. సూపర్ బెస్ట్ కనుక చూసుకుంటే 13,000 నుంచి ఒక 200 అటు ఇటుగా. డీలక్స్ కనుకైతే 13,200, 13,300. ఇంకా సుపీరియర్ క్వాలిటీ కనుక్కుంటే 13,800 నుంచి 14,000, 14,000 100 అయితే అవకాశం ఉందండి. మార్కెట్ అయితే బాగా మందంగా ఉంది. కాబట్టి మార్కెట్ మందంలో ఉన్నప్పుడు నాణ్యమైన కాయలు తెచ్చుకుంటే రేట్ ఎక్కువ పడిద్ది. మార్కెట్ మందం అయినప్పుడు మెత్తకలో చల్లదనాలు కనుక తెచ్చుకుంటే మీడియాలు, మీడియం బెస్ట్లు 6 రేట్లు పడతాయి. కాబట్టి మీరు చాలా ఇబ్బంది పడతారు. ఇంకా అవకాశం ఉంటే మీరు సాధ్యమైనంత వరకు కళ్ళలో అమ్ముకోవడానికి ప్రయత్నించండి, యార్డు వరకు అయితే రావద్దండి.